గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్ యూ నా ఫోటోషాప్ 2025 డెమో క్లాస్ చూస్తున్నందుకు. నా పేరు వచ్చేసి ప్రసాద్. ఐఎమ్ ఏ విఎఫ్ఎక్స్ కంపోజిటింగ్ ఆర్టిస్ట్ ఇన్ హాలీవుడ్ ఫీచర్ ఫిలిమ్స్ అండ్ వెబ్ సిరీస్. నాకు ఒక 6 years ఎక్స్పీరియన్స్ ఉంది హాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో యాజ్ ఏ విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్గా. నా ఈ 6 years ఎక్స్పీరియన్స్ని యూజ్ చేసి ఈజీగా సింపుల్గా ఫోటోషాప్ని ఎలా నేర్చుకోవచ్చని ఒక రీసెర్చ్ చేసి ఒక కోర్స్ని అయితే రెడీ చేశాను. ఈ కోర్స్ నేర్చుకుంటే మీరు ఫోటోషాప్ని ఈజీగా 30 daysలో నేర్చుకోగలుగుతారు. సో ఈ కోర్సులో మనం ఏ టాపిక్స్ మీద మనం సబ్జెక్ట్ చెప్పుకుంటే అన్ని టూల్స్ అన్ని ప్యానల్స్ మనం కవర్ చేసుకుంటామో అలాంటి మెయిన్ టాపిక్స్ నేను సెలెక్ట్ చేసుకుని ఈ కోర్స్ని నేను డిజైన్ చేయడం జరిగింది. అలాగే ఈ కోర్స్ కంప్లీట్ అయ్యే లోపు మీరే మీ ఓన్గా ఫోటోషాప్లో రీటచింగ్, కలర్ కరెక్షన్, కలర్ గ్రేడింగ్, పోస్టర్ డిజైన్, థంబ్నెయిల్ డిజైన్ ఇవన్నీ కూడా ఈజీగా చేయగలుగుతారు. సో ఫస్ట్ అయితే నేను వర్క్ చేసిన ప్రాజెక్ట్స్ అన్ని ఒకసారి మీకు చూపిస్తాను. చూసుకుంటే స్టార్ వార్స్ అశోక, నేను ఈ ప్రాజెక్ట్కి విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్గా వర్క్ చేశాను. అలాగే గేమ్ ఆఫ్ థ్రోన్స్, హౌస్ ఆఫ్ ద డ్రాగన్, నెక్స్ట్ ఐరన్ హార్ట్, ఇలా మనకి సీక్రెట్ ఇన్విజన్, పినాకియో, ప్రిడియేటర్, అలాగే స్పేస్ మెన్ ఆఫ్ బొహేమియా, RRR, ఇంకా చాలా సినిమాలకైతే నేను యాజ్ ఎ విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్గా వర్క్ చేశాను. అలాగే టాలీవుడ్లో కొన్ని చిన్న సినిమాలకి ఫ్రీలాన్సర్గా అయితే వర్క్ చేశాను. ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ ఫోటోషాప్. చాలా మందికి ఫోటోషాప్ గురించి ఐడియా ఉంటుంది, కానీ కొంతమందికి ఫోటోషాప్ గురించి అయితే తెలియదు. సో అలాంటి వాళ్ళ కోసం ఫస్ట్ ఫోటోషాప్ అంటే ఏంటో మీకు చెప్తాను అనమాట. ఫోటోషాప్ ఈజ్ ఏ పవర్ఫుల్ ఇమేజ్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్ డెవలప్డ్ బై అడోబే. ఫోటోషాప్ అంటే ఒక పవర్ఫుల్ ఇమేజ్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్. ఫోటోషాప్ని అడోబే వాళ్ళు డెవలప్ చేశారనమాట. సో అందుకే మీకు అడోబే ఫోటోషాప్ అని ఉంటుంది. అలాగే అడోబే ఆఫ్టర్ ఎఫెక్ట్స్, అడోబే ప్రీమియర్ ప్రో, ఇలాంటి సాఫ్ట్వేర్స్ అన్ని కూడా అడోబే వాళ్ళే డెవలప్ చేశారు. సో ఇప్పుడు అసలు ఫోటోషాప్ యూజ్ చేసి మనం ఎలాంటి వర్క్స్ అయితే చేయగలం. ఫోటోషాప్ యూజ్ చేసి మనం ఫోటో ఎడిటింగ్ చేయొచ్చు, గ్రాఫిక్ డిజైనింగ్ చేయొచ్చు, సోషల్ మీడియా కంటెంట్ క్రియేట్ చేయొచ్చు, డిజిటల్ ఆర్ట్స్, ఇలిస్ట్రేషన్స్, కంపోజిటింగ్ చేయొచ్చు, టెక్స్ట్ ఎఫెక్ట్స్, అలాగే కొన్ని స్పెషల్ ఎఫెక్ట్స్, స్పెషల్ ఫిల్టర్స్ కూడా మనం యాడ్ చేయొచ్చు అనమాట. అసలు ఈ ఫోటో ఎడిటింగ్ అంటే ఏంటి, ఫోటో ఎడిటింగ్లోకి ఏమేమి టాపిక్స్ వస్తాయి చూసుకుంటే, ఫోటో ఎడిటింగ్ అంటే నార్మల్గా మనం క్యాప్చర్ చేసిన ఫోటోని ఎన్హాన్స్ చేయడం అనమాట. ఎన్హాన్స్ అంటే ఎలాగా, మనం ఫోటో తీసినప్పుడు లైటింగ్ ప్రాపర్గా రాకపోవచ్చు, లేదంటే ఏదైనా మధ్యలో ఆబ్జెక్ట్స్ రావచ్చు, ఫోటో తీసే క్యారెక్టర్ మీద పింపుల్ ఉండొచ్చు, కలర్స్ సరిగ్గా అడ్జస్ట్ అవ్వకపోవచ్చు. ఇలాంటివన్నీ కూడా మనం ఫోటో ఎడిటింగ్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. లైటింగ్ లేనప్పుడు లైటింగ్ ప్రాపర్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఏమైనా బ్లెమిషెస్ కానీ పింపుల్స్ కానీ ఉంటే రిమూవ్ చేసుకోవచ్చు, కలర్ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు, ఎక్స్పోజర్ ఎక్కువైనా తక్కువైనా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే ఫోటో బ్లర్గా ఉంటే దాన్ని షార్పెన్ చేసుకోవచ్చు, ఫోటోలో కాంట్రాస్ట్ లేకపోతే కాంట్రాస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మనకి ఫోటో ఎడిటింగ్లోకి వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి గ్రాఫిక్ డిజైనింగ్. ఈ గ్రాఫిక్ డిజైనింగ్ అంటే ఏంటంటే క్రియేటింగ్ లోగోస్, పోస్టర్స్, వెబ్ గ్రాఫిక్స్ ఇలాంటివి అనమాట. అంటే మనం మన క్లయింట్కి లోగోస్ క్రియేట్ చేయొచ్చు, పోస్టర్స్ క్రియేట్ చేయొచ్చు, వెబ్ గ్రాఫిక్స్ ఫోటోషాప్ యూజ్ చేసి క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సోషల్ మీడియా కంటెంట్ అనమాట. సోషల్ మీడియా కంటెంట్ ఈ మధ్య మనం చూసుకుంటే సోషల్ మీడియాలో చాలా మంది కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు. సో వాటిలో మెయిన్గా వచ్చేసి థంబ్నెయిల్ డిజైనింగ్ అనమాట. థంబ్నెయిల్ డిజైన్ చేయొచ్చు, బ్యానర్స్ క్రియేట్ చేయొచ్చు. అలాగే థంబ్నెయిల్స్ మనకి మెయిన్ వీడియోస్కే కాకుండా ఇప్పుడు చూసుకుంటే యూట్యూబ్ షార్ట్స్కి, ఇన్స్టాగ్రామ్ షార్ట్స్కి కూడా మనం థంబ్నెయిల్స్ అయితే క్రియేట్ చేయొచ్చు. సో ఇలా మనం ఫోటోషాప్ యూజ్ చేసి థంబ్నెయిల్స్, బ్యానర్స్ ఇవన్నీ క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ ఆర్ట్స్. ఈ డిజిటల్ ఆర్ట్స్ అంటే ఏంటంటే మనకి లైక్ పెయింటింగ్స్ అనమాట. సో ఆయిల్ పెయింటింగ్స్ అని, డిజిటల్ పెయింటింగ్స్ అని మీరు బయట కొన్ని చూస్తుంటాం. సో అలాంటి ఆర్ట్స్ని కూడా మనం ఫోటోషాప్ యూజ్ చేసి క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి కాంపోజిటింగ్. ఈ కాంపోజిటింగ్ ఏంటంటే మనం కొన్ని మల్టిపుల్ ఇమేజెస్ని కంబైన్ చేస్తాం అనమాట. యూ కెన్ కంబైన్ మల్టిపుల్ ఇమేజెస్ ఇంటూ ఏ సింగిల్ ఆర్ట్ వర్క్ అనమాట. సో కంపోజిటింగ్ అంటే మనం డిఫరెంట్ సోర్స్ నుంచి డిఫరెంట్ ఎలిమెంట్స్ని, ఆబ్జెక్ట్స్ని తీసుకుని ఒక సింగిల్ ఇమేజ్ లా క్రియేట్ చేసే ప్రాసెస్నే కంపోజిటింగ్ అంటారు. సో ఈ కంపోజిటింగ్ కూడా మనం ఫోటోషాప్లో అయితే చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్ ఎఫెక్ట్స్. ఈ టెక్స్ట్ ఎఫెక్ట్స్లో మనకి షాడోస్, బెవిల్స్, టెక్స్ట్కి గ్రేడియంట్స్, కలర్స్, ఇంకా వేరే ఏదైనా ఎఫెక్ట్స్ అయితే మనం క్రియేట్ చేయొచ్చు. థంబ్నెయిల్స్ అనేవి, ఏదైనా పోస్టర్స్ అనేవి బ్యూటిఫుల్గా కనిపించాలంటే టెక్స్ట్ ఎఫెక్ట్స్ అనేవి మనం కంపల్సరీ యూజ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ ఎఫెక్ట్స్, ఫిల్టర్స్ అనమాట. సో మన ఇమేజ్కి ఏదైనా చిన్న స్పెషల్ ఎఫెక్ట్స్ కానీ ఫిల్టర్స్ కానీ ఆర్టిస్టిక్గా అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనకి మన కోర్సులో ఈ టాపిక్స్ అయితే కవర్ అవుతాయి అన్నమాట. టాపిక్స్ కవర్ అని ఇక్కడ ఉంది కదా లెఫ్ట్ సైడ్లో. సో మనకి ఇక్కడ ఉన్న టాపిక్స్ అన్నీ కూడా కవర్ అవుతాయి. ఫస్ట్ మనకి ఫోటోషాప్ ఇంటర్ఫేస్. సో చాలా మందికి ఫోటోషాప్ గురించి తెలియదు. సో అలాంటి వాళ్ళ కోసం నేను ఫోటోషాప్ని బేసిక్ నుంచి, స్క్రాచ్ నుంచి అయితే మొదలు పెడుతున్నాను. సో అందుకోసం నేను ఫోటోషాప్ ఇంటర్ఫేస్ దగ్గర నుంచి ఫోటోషాప్ టూల్స్, అండర్స్టాండింగ్ లేయర్స్, బ్లెండింగ్ మోడ్స్, స్కిన్ రీటచింగ్, కలర్ కరెక్షన్, కలర్ గ్రేడింగ్,
కంపోజిటింగ్, పోస్టర్ డిజైన్, థంబ్నెయిల్ డిజైన్, హెయిర్ సెలక్షన్ టెక్నిక్స్ ఇలాంటివి చాలా ఉన్నాయన్నమాట. ఇంకా మనం ఆర్టిస్టిక్ వేలో చేయగలిగే చాలా అసైన్మెంట్స్ అయితే మీకు ఇస్తాను. అలాగే ఈ కోర్స్ తీసుకోవడం వల్ల మీకు నేను ఫోటోషాప్ యాక్షన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అలాగే స్పెషల్ బ్రషెస్, టూల్స్ ఏమన్నా ఉన్నా కూడా మీకు నేను ప్రొవైడ్ చేస్తాను. అలాగే తెలుగు ఫాంట్స్, ఎడిటర్ దగ్గర ఉండవలసిన మెయిన్ ఇంగ్లీష్ ఫాంట్స్, స్టైలిష్ ఫాంట్స్ ఇలాంటివన్నీ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. తర్వాత మీకు ఫోటోషాప్ రిలేటెడ్ కొంచెం స్టఫ్ అయితే ఉంటుంది కదా, ఎడిటింగ్ రిలేటెడ్ స్టఫ్, అలాంటివి కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఇప్పుడు మనం టాపిక్ వైజ్ గా చూసుకుంటే మీకు స్కిన్ రీటచింగ్ అనమాట. స్కిన్ రీటచింగ్ అంటే ఏంటంటే మనం ఎప్పుడైతే మన క్లయింట్ ని ఫోటో తీసినా, ఒక మోడల్ ని ఫోటో తీసినా వాళ్ళ ఫేస్ మీద మీకు ఇలా బ్లెమిషెస్ కానీ పింపుల్స్ కానీ కనిపిస్తాయి అనమాట. చూడండి, ఇప్పుడు ఈమె ఫేస్ మీద మనకి బ్లెమిషెస్ ఉన్నాయి, నోస్ మీద చిన్న చిన్న పింపుల్స్ ఉన్నాయి. సో వీటిని రిమూవ్ చేసే ప్రాసెస్ ని మనం స్కిన్ రీటచింగ్ అంటారు అనమాట. సో ఇప్పుడు నేను ఆఫ్టర్ రిమూవ్ తర్వాత ఈ ఫోటో ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. సో ఇలా మనం బ్లెమిషెస్ కానీ పింపుల్స్ కానీ రిమూవ్ చేసుకోవచ్చు. చాలా స్మూత్గా, నీట్గా, మంచి టెక్స్చర్ని అయితే క్రియేట్ చేయొచ్చు. సో అలాగే ఈ ఫోటో చూసుకుంటే ఈ ఫోటోలో కూడా ఈమెకి బ్లెమిషెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో వీటిని కూడా మనం ఈ స్కిన్ రీటచింగ్ ప్రాసెస్ యూజ్ చేసి రిమూవ్ చేయొచ్చు. ఇప్పుడు మీకు రిమూవ్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను. చూడండి, ఇలా స్మూత్గా చాలా నీట్గా మనం ఈ బ్లెమిషెస్ అనేవి రిమూవ్ చేయొచ్చు. అలాగే ఒక మంచి స్కిన్ టెక్స్చర్ని అయితే క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు ఈ టాపిక్ వచ్చేసి మనకి కలర్ కరెక్షన్ లోకి వస్తుంది. సో కలర్ కరెక్షన్ అంటే ఏంటంటే మనం ఎప్పుడైనా ఫోటో తీసినప్పుడు సపోజ్ మనం వైట్ బ్యాలెన్స్ సరిగ్గా సెట్ చేయకపోయినా, లేదంటే లెన్స్ కి ఏదైనా ఆబ్జెక్ట్ వచ్చి కానీ, లేదా మన ఫింగరే కెమెరాకి అడ్డొచ్చి కానీ కలర్స్ అనేవి సరిగ్గా క్యాప్చర్ అవ్వవు. అలాగే ఇంప్రాపర్ గా వచ్చిన కలర్స్ ని మనం ప్రాపర్ గా సెట్ చేసుకునే ప్రాసెస్ నే ఈ కలర్ కరెక్షన్ అంటారు. ఇప్పుడు ఈ ఫోటోలో మనకి గ్రీన్ అనేది ఎక్కువ పడిపోయింది అనమాట ఫోటో క్యాప్చర్ చేస్తున్నప్పుడు. సో ఈ గ్రీన్ ని రిమూవ్ చేసుకోవాలంటే మనం కలర్ కరెక్షన్ టెక్నిక్ అయితే యూజ్ చేయొచ్చు. ఇప్పుడు రిమూవ్ చేసిన తర్వాత ఈ ఫోటో ఎలా ఉందో మీకు చూపిస్తాను. సో ఇలా మనం ఆ ఎక్స్ట్రా గ్రీన్ అయితే రిమూవ్ చేసేసుకున్నాం ఈ కలర్ కరెక్షన్ టెక్నిక్ యూజ్ చేసి. అలాగే ఓన్లీ గ్రీన్ కలర్ లో కాకుండా కొన్ని సార్లు ఇలా రెడ్ కలర్ కానీ, ఎల్లోయిష్ కానీ ఇలా పడుతుంది అనమాట. వీటిని కూడా మనం ఈ కలర్ కరెక్షన్ టెక్నిక్ తో రిమూవ్ చేసుకోవచ్చు. సో ఇది బిఫోర్, ఇది ఆఫ్టర్. సో ఇలా మనం రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి కలర్ గ్రేడింగ్. కలర్ గ్రేడింగ్ ఏంటంటే మనకి నార్మల్ గా ఉన్న ఒక ఫోటోని తీసుకుని మనం ఒక మంచి లుక్ వచ్చేలాగా దాన్ని కలర్ గ్రేడింగ్ అయితే చేయొచ్చు. ఈ కలర్ గ్రేడింగ్ లో మనం ఏదైతే ఎమోషన్ ని మనం చెప్పాలనుకుంటున్నామో ఆడియన్స్ కి, మనం కలర్ గ్రేడింగ్ చేసి ఆ కలర్ గ్రేడింగ్ తో ఒక స్టోరీ అయితే చెప్పొచ్చు అనమాట. సో ఇప్పుడు వచ్చేసి నేను ఇమేజ్ అయితే కలర్ గ్రేడింగ్ చేశాను. కలర్ గ్రేడింగ్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది అనమాట. సో ఇదొక టైప్ ఆఫ్ గ్రేడింగ్. మనం నార్మల్ గా డల్ గా ఉన్న ఫోటోని గ్రేడింగ్ చేసి ఒక లుక్ అయితే తీసుకొచ్చాం అనమాట. అలాగే నెక్స్ట్ ఈ పర్సన్ ఉన్నారు కదా, ఈ పర్సన్ ఇలా ఒక పొలం మధ్యలో కూర్చున్నారు. సో ఇప్పుడు ఈ ఫోటో చూస్తే మనకి ఒక మూడ్ అనేది అర్థం అవ్వాలి. ఈ ఫోటో చూస్తే ఒక స్టోరీ అనేది కనిపించాలి. అలాంటప్పుడు దీన్ని మనం ఎలా క్రియేట్ చేయాలి గ్రేడింగ్ అనేది చూసుకుంటే, సో నేను దీన్ని ఇలా కన్వర్ట్ చేశాను అనమాట. సో ఇదొక టైప్ ఆఫ్ గ్రేడింగ్. ఈ గ్రేడింగ్ లో మనకి పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ అయితే ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట. ఇదొక స్టోరీ, అతను అక్కడ ప్రశాంతంగా కూర్చున్నాడు అని చెప్పడానికి ఈ టైప్ ఆఫ్ గ్రేడింగ్ అయితే మనం చేయాల్సి ఉంటుంది. సో ఇది గ్రేడింగ్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి కాంపోజిటింగ్ అనమాట. కాంపోజిటింగ్ అంటే మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం, కంబైన్ మల్టిపుల్ ఇమేజెస్ ఇంటూ ఏ సింగిల్ ఆర్ట్ వర్క్ అనమాట. సో బ్యాక్గ్రౌండ్ లో ఒక ఇమేజ్ ఉంది, నేను ఇప్పుడు ఫోర్ గ్రౌండ్ ఇది ఒక ఇమేజ్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ పర్సన్ ని ఈ బ్యాక్గ్రౌండ్ లో పెట్టాలనుకుంటున్నాను నేను. సో దానికోసం ఏం చేస్తానంటే ఫస్ట్ ఈ పర్సన్ ఉన్న బ్యాక్గ్రౌండ్ అయితే నేను రిమూవ్ చేసేసుకుంటా. సో రిమూవ్ చేసుకున్నాక మనకి ఇలా వస్తుంది అనమాట. రిమూవ్ చేసుకుంటే ఇప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్ లో సన్ ఉన్న కలర్ వేరే ఉంది, ఈ పర్సన్ మీద ఉన్న కలర్స్ లైటింగ్ వేరే ఉంది. ఇప్పుడు వీటిని నేను ఇంటిగ్రేట్ చేయాలి. ఇంటిగ్రేట్ చేయాలంటే మనం ఇంటిగ్రేషన్ టెక్నిక్ యూజ్ చేసి మనం ఈ ఫోటోని ఇంటిగ్రేట్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు ఈ పర్సన్ అదే లొకేషన్ లో ఉన్నట్టు మనం ఇంటిగ్రేట్ అయితే చేసుకున్నాం. సో ఇది కంపోజిటింగ్. సో అలాగే ఇదొక ఫోటో, ఇక్కడ కూడా నేను ఒక పర్సన్ని తీసుకున్నాను. బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసేసుకుంటాను. సేమ్ అక్కడ బ్యాక్గ్రౌండ్ ఉన్న లైటింగ్ కలర్స్ మ్యాచ్ చేసుకుని ఈ పర్సన్కి అప్లై చేస్తాను అనమాట. సో ఇలా మనం ఫొటోస్ని ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ని మనం కాంపోజిటింగ్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి హెయిర్ సెలెక్షన్ అనమాట. సో హెయిర్ సెలెక్షన్ మీరు చాలా వీడియోస్లో చూసుంటారు. ఓన్లీ సింగిల్ బ్యాక్గ్రౌండ్ మీద ఉన్న హెయిర్ని రిమూవ్ చేసేస్తారు అందరూ ఈజీగా. కానీ డార్క్ బ్యాక్గ్రౌండ్లో మల్టిపుల్ కలర్స్ ఉన్నప్పుడు, బ్యాక్గ్రౌండ్ అంతా బిజీగా ఉన్నప్పుడు ఎవరు హెయిర్ని అయితే రిమూవ్ చేయలేరు. సో అలాంటి ట్యూటోరియల్స్ కూడా మీకు ఉండవు అనమాట. సో నేనేం చేస్తానంటే నా దగ్గర 2 టెక్నిక్స్ ఉన్నాయి. ఈ 2 టెక్నిక్స్తో మీరు ఎటువంటి హెయిర్ అయినా సరే, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ నుంచి అయినా, అది డార్క్గా ఉండనివ్వండి, వైట్గా ఉండనివ్వండి,
సింగిల్ బ్యాక్గ్రౌండ్ అయినా, మల్టిపుల్ కలర్స్ ఉన్నా, ఎటువంటిదైనా, అది వైట్ హెయిర్ అయినా, బ్లాక్ హెయిర్ అయినా, ఎటువంటి హెయిర్ అయినా కూడా మనం ఈజీగా కట్ చేయొచ్చు. సో అలాంటి టెక్నిక్స్ అయితే మీకు ఈ కోర్స్లో నేర్పిస్తాను. సో కట్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది చూడండి. ప్రాపర్గా మనం ప్రతి హెయిర్ డీటెయిల్ని కూడా బ్యాక్ తీసుకొచ్చాం అనమాట. సో ఇలా ప్రాపర్గా హెయిర్ సెలెక్షన్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా గ్రాఫిక్ డిజైనింగ్ ఆ సబ్జెక్టులకు వస్తే మనం టెక్స్ట్తో స్టార్ట్ చేద్దాం. టెక్స్ట్ ఎఫెక్ట్స్ని మన ఫొటోస్కి ఎలా అప్లై చేయాలనేది ఈ కోర్స్లో చూపిస్తాను. అలాగే మనం క్లిప్పింగ్ మాస్క్ ప్రాసెస్ని యూజ్ చేసి బ్యూటిఫుల్ గ్రాఫిక్స్ని ఎలా క్రియేట్ చేయాలనేది మీకు చూపిస్తాను. నెక్స్ట్ అలాగే ఒక పోస్టర్ డిజైన్ని కానీ ఇలా లెఫ్ట్ సైడ్లో బ్లాంక్గా ఉన్న మన క్యాన్వాస్ని ఇలా బ్యూటిఫుల్ పోస్టర్ కింద ఎలా క్రియేట్ చేయాలి, అలాగే మనం థంబ్నెయిల్ని స్క్రాచ్ నుంచి ఎలా క్రియేట్ చేయాలనేది కూడా నేను మీకు ఈ కోర్స్లో అయితే చూపిస్తాను. అలాగే మన థంబ్నెయిల్లో వాడే టెక్స్ట్ కానీ, ఫాంట్స్ కానీ, కొన్ని ఎలిమెంట్స్ అయితే కూడా నేను మీకు ఈ కోర్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అలాగే మన థంబ్నెయిల్లో ఏమైతే చెప్పాలనుకుంటున్నామో అది ఏ లెవెల్ వాళ్ళకి, బిగినర్ టు ప్రో వాళ్ళకి, అలాగే ఆ థంబ్నెయిల్లో మనం అది ఏ లాంగ్వేజ్లో ఉన్నదో కూడా వాళ్ళకి తెలిసేలా లాంగ్వేజ్ని కూడా యాడ్ చేస్తాం. అలాగే మీరు రైట్ సైడ్ చూసుకున్నారంటే ఒక లోగో ఉంది. సో ఇది ఫోటోషాప్కి సంబంధించిన కోర్స్. ఇది బిగినర్స్ టు ప్రో వరకు ఉంటుంది. ఇది తెలుగులో ఉంటుంది అని చెప్పడానికి మనం తెలుగులో ఈజీగా నేర్చుకోండి అని యాడ్ చేసాం. అలాగే మీరు బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నారంటే టూల్స్ కానీ, మెనూ బార్ కానీ, ఆప్షన్ బార్ కానీ నేను యాడ్ చేశాను అనమాట. సో ఇలా మీరు క్రియేటివ్గా యాడ్ చేయొచ్చు అనమాట. అవి నేను నా ఓన్గా చేసినవి. ఇది వచ్చేసి మనకి ఏఐతో జనరేట్ చేసింది అనమాట. సో అన్నీ మన ఓన్గానే చేయని అవసరం లేదు. ఇలా కొన్ని ఏఐతో కూడా జనరేట్ చేయొచ్చు. సో ఈ థంబ్నెయిల్ చూసుకుంటే నేను ఏఐతో జనరేట్ చేసింది. సో మీకు ఇలాంటివి ఎలా చేయాలో కూడా నేను మీకు ఈ కోర్స్లో చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి మీకు బ్యూటిఫుల్ తెలుగు ఫాంట్స్ని అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. ఇలాంటి ఫాంట్స్ నా దగ్గర చాలా ఉన్నాయి. సో మనం ఈ టాపిక్ వచ్చినప్పుడు మీకు ఇవన్నీ కూడా నేను షేర్ చేస్తాను. అలాగే ఎలా ఇన్స్టాల్ చేయాలో కూడా నేను మీకు నేర్పిస్తాను. సో వీటితో పాటు మనకి స్కై రీప్లేస్మెంట్ ఎలా చేయాలి, నార్మల్గా డల్గా ఉన్న స్కైని ఒక బ్యూటిఫుల్ స్కైలా ఎలా మార్చాలి, ఒక డ్రమాటిక్ స్కైలా ఎలా మార్చాలి, సో అది ఈవినింగ్ సన్సెట్లా ఎలా మార్చాలి, ఇలాంటివన్నీ కూడా నేను మీకు ఈ కోర్సులో అయితే నేర్పిస్తాను. సో మన ఫోటోషాప్ CC 2025 కోర్స్ డీటెయిల్స్ చూసుకుంటే, సో ఈ కోర్స్ అనేది ఎవ్రీ మంత్ ఫస్ట్కి అయితే స్టార్ట్ అవుతుంది. నవంబర్ 1, డిసెంబర్ 1, జనవరి 1 ఇలా మీకు ప్రతి నెల ఫస్ట్కి అయితే కోర్స్ అయితే స్టార్ట్ అవుతుంది. అలాగే ఈ కోర్సులో నేను ప్రొవైడ్ చేసే సాఫ్ట్వేర్ వచ్చేసి ఫోటోషాప్ CC 2025. ఈ కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి మనకి 30 days ఉంటుంది. అలాగే ఈ కోర్స్ మీకు మార్నింగ్ టైంలో, ఈవినింగ్ టైంలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఎవరికైతే మార్నింగ్ టైం కావాలో వాళ్ళకి మార్నింగ్ టైం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరికైతే ఆఫీస్ నుంచి వచ్చి వర్క్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఫ్రీగా ఉంటారో వాళ్ళకి ఈవినింగ్ టైంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో డైలీ మనకి 1 hour క్లాస్ ఉంటుంది. అలాగే మన కోర్స్ ఫీ వచ్చేసి 3000. సో ఈ కోర్స్ నేర్చుకోవడం వల్ల మీకు బెనిఫిట్స్ ఏంటంటే, మీరు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ నుంచి అయితే నేర్చుకుంటున్నారు. సో మేము ఆర్గనైజేషన్లో వర్క్ని ఎలా చేస్తాం, ఎలా చేస్తే ఫాస్ట్గా మనకి ఈజీగా తక్కువ టైంలో ఎక్కువ వర్క్ అవుతుందని, ఇలాంటి ప్రొడక్షన్ లెవెల్ టిప్స్ అండ్ ట్రిక్స్ అన్ని కూడా నేను మీకు ఈ కోర్సులో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మీకు ఈ కోర్స్ నేర్చుకుంటున్నప్పుడు మీకు ఎప్పుడు డౌట్ వచ్చినా కూడా నేను మీకు పర్సనల్గా కనెక్ట్ అయ్యి మీ డౌట్స్ అయితే నేను క్లియర్ చేస్తాను. సో అలాగే నేను మీకు ఫోటోషాప్ రిలేటెడ్ ట్రెండింగ్ ఎడిటింగ్ స్టఫ్ అంతా కూడా నేను మీకు షేర్ చేస్తాను. సో మీరు ఈ కోర్స్ తీసుకోవాలనుకుంటే ఎలా రిజిస్టర్ అవ్వాలి, హౌ టు రిజిస్టర్ దిస్ కోర్స్ అని చూసుకుంటే, ఫస్ట్ మీకు ఇక్కడ రైట్ సైడ్ కనిపిస్తున్న QR కోడ్కి స్కాన్ చేసి మన కోర్స్ ఫీ ఎంతైతే ఉందో ఆ అమౌంట్ అయితే పే చేయండి. పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ కానీ లేదా ట్రాన్సాక్షన్ ID కానీ నాకైతే షేర్ చేయండి. అలాగే వాటితో పాటు మీ నేమ్, మీ మొబైల్ నెంబర్, మీ ఈమెయిల్ ID కూడా నాకు షేర్ చేయండి. అలాగే మీకు కోర్స్ గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి ఫోన్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ చేయండి. నేను ఇమీడియట్గా రెస్పాన్స్ ఇస్తాను. నేను మీకు ఇచ్చే ప్రామిస్ ఏంటంటే, ఈ కోర్స్ ఎండ్ అయ్యేటప్పటికి మీరు మీ ఓన్గా ఫొటోస్ని రీటచింగ్ చేస్తారు, కలర్ కరెక్షన్ చేస్తారు, కలర్ గ్రేడింగ్ చేస్తారు, సోషల్ మీడియా కంటెంట్ క్రియేట్ చేస్తారు, గ్రాఫిక్ డిజైనింగ్ చేస్తారు. ఇటువంటివన్నీ కూడా మీరే మీ ఓన్గా క్రియేట్ చేసేలాగా నేనైతే చేస్తాను. థ్యాంక్ యూ.